తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటించడాన్ని ఎస్జీటీయూ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఉపాధ్యాయ సంఘాలు పాత పెన్షన్ విధానం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని, కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్య పరిష్కరించేందుకు ముందుకు వచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్య పరిష్కరించి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని తెలిపారు. మేలు కలుగుతుందని చెప్పేసి మనము చాలా ఆశలతో ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఆ పరిస్థితులను నిజం చేసే దిశగా మరి నేడు కొలువుదీరినటువంటి ఇటీవల గత 12 రోజుల క్రితం కొలువుదీరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం మరి నేడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల చిరకాల కోరికైనటువంటి చిరకాల స్వప్నమైనటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా మొదటి అడుగు వేస్తూ మరొక గౌరవ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక శాసనసభ లోపల మరి సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించడం అనేటువంటిది మా ఉపాధ్యాయులందరికీ కూడా హర్షణీయమైనటువంటి విషయము. మరి ఇట్టి ప్రకటన చేపట్టినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా ఉపాధ్యాయుల తరపున ఎస్జిటి యూనియన్ రాష్ట్ర శాఖ పక్షాన మేము అందరం కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వారు ఇటీవలనే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుగుణంగా ఉద్యోగాలకు సిపిఎస్ ఓపీఎస్ నడపడము, అలాగే పెండింగ్ లో ఉన్న 3 బకాయిలను అలాగే 6 నెలల లోపల కొత్త పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి చేయడం మా ఎస్జిటియు కాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనయ్యారు. నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సూచనలు మరియు ప్రాథమిక విద్యా పురోభివృద్ధి కోసం తీసుకునే చర్యల పట్ల ఎస్జిటి జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతే కూడా పెండింగ్ ఉన్న 3 డిఏలు మంజూరు చేస్తామని, 317 జీవో బాధితులకు న్యాయం చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని తెలపడం పట్ల ఉపాధ్యాయ సంఘంగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. పాత బకాయిలు చెల్లిస్తామని కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు ఏకోపాధ్యాయ పాఠశాల గురించి కూడా ప్రస్తావన తీసుకురావడం హర్షించదగ్గ. ప్రాథమిక పాఠశాల అభివృద్ధి చెందినప్పుడే మారుమూల గ్రామాల్లో విద్యాభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తూ ప్రాథమిక పాఠశాలల పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. అట్లాగే పాఠశాలల్లో ఈ పారిశుద్ధ బాధ్యతలు చేసే వ్యక్తులు లేకపోవడం వల్ల పాఠశాలలన్నీ కూడా మురికి కుపాలుగా తయారవుతున్నాయి. కాబట్టి తక్షణమే పాఠశాలలో స్కావెంజర్ను నియమించాలని, తద్వారా పాఠశాలల పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన అన్ని అంశాల పట్ల మేము ఆనందం వ్యక్తపరచడమే కాకుండా ప్రాథమిక పాఠశాలల పురోభివృద్ధికి రాష్ట్ర శాఖ పక్షాన, జిల్లా శాఖ పక్షాన అన్ని వేళ ప్రభుత్వానికి అండగా ఉంటామని, తగిన సలహాలు సూచనలు ఇవ్వడంలో మా వంతు సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ముఖ్యమంత్రి వరకు హృదయపూర్వక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.